హాయ్ అండి. నేనైతే పిల్లల కోసం పల్లి పట్టి ప్రిపేర్ చేశాను. మీరు ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా 2 కప్పుల వరకు పల్లీలు తీసేసుకొని వేయించుకొని చల్లారాక పొట్టు తీసేసుకొని పల్లీలనేవి సగానికి చేసుకొని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాతకి పాకం కోసము 2 కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాం కదండీ! 2 కప్పులకు కాస్త తక్కువ బెల్లం తీసేసుకొని కొన్నన్ని వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి. పాకం అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. అప్పుడే పల్లి పట్టి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన పాకంలోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఈ పాకం మిశ్రమం అనేది అందులో పోసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాక మిశ్రమం అనేది వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పూర్తిగా చల్లార్పించుకోండి. చల్లారినాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా విరిగిపోతుందో పల్లి పట్టి అనేది చాలా చక్కగా వచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.